వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా సైన్యం వైమానిక దాడులు. అమెరికాను కలవరపెడుతున్న కారిచ్చు విపత్తును ఎదుర్కొనేందుకు నేషనల్ గార్డ్స్ మోహరింపు. హిమాచల్ ప్రదేశ్లో ఓ వ్యక్తికి ఏకంగా 210 కోట్ల కరెంటు బిల్లు, షాక్ తిన్న వ్యాపారి. ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను కాదని ఆప్కు మద్దతు ఇచ్చిన 3 పార్టీలు. వరంగల్ మహానగరంగా ఎదిగేలా కొత్త ఎయిర్పోర్ట్ నిర్మిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ అమలుకు ఫిబ్రవరి 7న హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ భారీ ర్యాలీ. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం దరఖాస్తుల పరిశీలన 95% పూర్తి. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇజ్రాయిల్ హమాస్ల మధ్య ప్రారంభమైన పోరు క్రమంగా విస్తరిస్తుంది. రోజుకో దాడి, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతుంది. తాజాగా యమన్లోని ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారుల ఆయుధగారంపై వరుస దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడి చేయడానికి తిరుగుబాటుదారులు ఉపయోగించుకునే ఆయుధాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న రాజధాని సనా, ఉత్తర హమ్రాన్ ప్రావిన్స్లోని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని 7 దాడులు జరిగాయని హౌతీలు తెలిపారు. అయితే ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, దాని మిత్ర దేశాలు హౌతీలపై పదే దాడులు చేశాయి. హౌతీల కార్యకలాపాలు దెబ్బతినేలా దాడులు నిర్వహించాం. ఎర్ర సముద్రం, బాబ్ ఆల్ మండేబ్, ఎడెన్ గల్ఫ్లో వ్యాపార నౌకలపై దాడులు చేశాం. హౌతీ రెబల్స్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే దీని లక్ష్యమని అమెరికా మిలిటరీ అధికారులు తెలిపారు. గాజాలో హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయెల్, యుఎస్ లేదా యూకేతో అనుసంధానమై ఉన్న నౌకలను తమ లక్ష్యంగా చేసుకున్నామని తిరుగుబాటుదారులు చెబుతున్నారు. అయితే దాడికి గురైన అనేక నౌకలకు సంఘర్షణతో ఎటువంటి సంబంధం లేదు. వాటిలో కొన్ని ఇరాన్కు వెళ్తున్నాయి. అమెరికాను కారిచ్చు కలవరపెడుతుంది. ప్రకృతి రమణీయతకు మారుపేరైన లాస్ ఏంజల్స్ అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఈ భారీ కారిచ్చు అగ్రరాజ్యానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించిన వినాశనాన్ని అణుబాంబు తర్వాత జరిగిన విధ్వంసంతో నిపుణులు పోల్చారు. ఈ ప్రాంతాలలో అణుబాంబు వేసినట్లు కనిపిస్తుంది అని అధికారులు అంటున్నారు. లాస్ ఏంజల్స్లోని వెస్ట్ హిల్స్ పరిసరాల్లో గురువారం సాయంత్రం కొత్తగా మంటలు చెలరేగాయి. గంటల్లోనే 900 ఎకరాలకు పైగా వేగంగా దహనమయ్యాయి. మంటల్లో కనీసం 10 మంది మరణించారు. వేలాది నిర్మాణాలు నాశనమయ్యాయి. పసిఫిక్ పాలిసాడ్స్ అగ్ని ప్రమాదం 19,000 ఎకరాలకు పైగా దగ్ధమైంది. మరోవంక ఆల్టాడేనా అగ్ని ప్రమాదం 13,000 ఎకరాలను దగ్ధం చేసింది. ఈ మంటల కారణంగా 10,000 మంది నివాసితులు నిరాశలయ్యారు. కాలిఫోర్నియా కారిచ్చు కారణంగా 4.5 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు ఆక్యువెదర్ ఐఎన్సీ ప్రకటించింది. అంతేకాకుండా ఈ విపత్తు వల్ల ఏర్పడిన పొగ, ఇతర విషవాయువుల కారణంగా పౌరులకు భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు ఏర్పడడంతో పాటు ఈ ప్రాంత పర్యాటకంపై ప్రభావం పడుతుందని తెలిపింది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కాలిఫోర్నియా నేషనల్ గార్డ్స్ను మోహరించారు. రాబోయే రోజుల్లో కమ్యూనిటీలను రక్షించడానికి మా నేషనల్ గార్డ్ సంసిద్ధంగా ఉందని గవర్నర్ గవిన్ న్యూసమ్ అన్నారు. మరోవంక పసిఫిక్ పాలిసాడ్స్, ఆల్టాడేనా వంటి ప్రాంతాలలో నష్టం తీవ్రంగా ఉంది. ఇక్కడ 2,000కు పైగా విలాసవంతమైన భవనాలు బూడిదయ్యాయి. ప్యారిస్ హిల్టన్, యాంథోనీ అప్కిన్స్, బిల్లీ క్రిస్టల్ వంటి ప్రముఖులు ప్రభావితమైన వారిలో ఉన్నారు. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 137,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 15 లక్షల మంది విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్నారని లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ అన్నారు. సాధారణంగా ఓ ఇంటికి 1,000-2,000 కరెంటు బిల్లు రావడం సహజమే. ఇంకా ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడితే బిల్లు మరింత పెరుగుతుంది. అయితే హిమాచల్ ప్రదేశ్లోని ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 210 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. దీంతో ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. వివరాల్లోకి వెళ్తే మ్హిమాచల్ ప్రదేశ్లోని అమీర్పూర్ జిల్లాలోని వ్యాపారవేత్త లలిత్ దిమాన్ డిసెంబర్ నెల 210 కోట్లకు పైగా బిల్లు అందుకున్నాడు. అయితే నవంబర్ నెలలో 2,500 మాత్రమే కరెంటు బిల్లు చెల్లించడం గమనార్హం. ఆ తర్వాత ఆయన విద్యుత్ బోర్డు కార్యాలయానికి వెళ్లి దాని గురించి ఫిర్యాదు చేశారు. సాంకేతిక లోపం కారణంగా అధిక విద్యుత్ బిల్లు వచ్చిందని అధికారులు అతనికి చెప్పారు. తర్వాత ఆయన బిల్లు సరిదిద్ది
4047కు తగ్గించినట్లు సమాచారం. దీంతో ఆ వ్యాపారి ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా పలుమార్లు ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గత సంవత్సరం గుజరాత్లోని వల్సాద్లో ఒక దర్జీకి తన దుకాణం ఆస్తి విలువను మించి విద్యుత్ బిల్లు వచ్చింది. తన మామతో కలిసి దుకాణం నడిపే ఆ వ్యక్తికి 86 లక్షల బిల్లు వచ్చింది. తనకు భారీ బిల్లు వచ్చిందని గుర్తించిన తర్వాత డిస్కమ్ అధికారులు ఆయన దుకాణానికి వెళ్లి మీటర్ను పరిశీలించారు. వారు కనుగొన్న విషయం ఏమిటంటే మీటర్ రీడింగ్కు పొరపాటున 2 అంకెలు ఎక్కువగా చేరడంతో భారీ బిల్లు మొత్తానికి దారితీసింది. అలాగే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ఇంటికి 7 లక్షలు దాటి కరెంటు బిల్లు రావడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఉల్లాలకు చెందిన సదాశివ ఆచార్య అనే వ్యక్తి ఇంటికి సగటున నెలవారీ కరెంటు బిల్లు 3000 వరకు వచ్చేది. కానీ ఆ నెలలో ఏకంగా 7,71,000 బిల్లు వచ్చింది. దీంతో ఒక్కసారిగా అతడు షాక్కు గురయ్యాడు. ఏం చేయాలో అర్థం కాక వెంటనే సంబంధిత అధికారులను ఆశ్రయించాడు. సదాశివ ఫిర్యాదుకు స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు తప్పుగా ప్రింట్ అయిన బిల్లును సరిచేసి 2,838 రూపాయల బిల్లును అతడి ఇంటికి పంపారు. గత లోక్సభ ఎన్నికలకు ముందు ఆవిర్భవించిన ప్రతిపక్ష ఇండియా కూటమి భారీ కుదుపులకు గురైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను కాదని సమాజ్వాద్, తృణమూల్, శివసేన పార్టీలు ఆప్కు మద్దతు ప్రకటించాయి. అంతేకాదు ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ఇండియా కూటమి కేవలం 2024 లోక్సభ ఎన్నికల కోసమే ఉద్దేశించిందని అన్నారు. అదే సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఏకంగా ఇండియా కూటమిని పూర్తిగా రద్దు చేయాలని సూచించారు. మరోవంక రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ డిసెంబర్లో ఇండియా టుడే టీవీతో మాట్లాడుతూ ప్రతిపక్ష కూటమి ఆచరణాత్మక ప్రయోజనాల కోసం చనిపోయిందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలనే ఏకైక ఉద్దేశంతో భారత కూటమి ఏర్పడింది. ఎన్నికలు పూర్తయ్యాక అది ఐక్యతను కోల్పోయింది. ఫలితంగా జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో, బీహార్, ఢిల్లీ, మహారాష్ట్రాలలో కాంగ్రెస్ మిత్రపక్షాలు అసమ్మతి సంకేతాలను పంపాయని అన్నారు. మొత్తంగా రోజురోజుకు ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఇండియా కూటమిలోని పార్టీలు హస్తం పార్టీకి షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాకుండా మరో పార్టీకి అప్పగించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఇండియా కూటమి పగ్గాలు ఇవ్వాలని రోజుకో కూటమి పార్టీల నేతలు పేర్కొనడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిణామంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్ మహానగరంగా ఎదిగేలా కొత్త విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు విమానాశ్రయాలను పెట్టుబడులకు మార్గంగా ఎంచుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ ఎయిర్పోర్టు ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. కొచ్చి విమానాశ్రయం అన్ని వసతులతో ఉంటుందని, దాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండాలని సీఎం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల ప్రజలు భవిష్యత్తులో వరంగల్ విమానాశ్రయం నుంచే రాకపోకలకు వీలుగా రహదారులు నిర్మించేలా ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. టెక్స్టైల్తో పాటు ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల అభివృద్ధితో హైదరాబాద్ను ప్రతిబింబించేలా వరంగల్ ఎదిగేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. వరంగల్ విమానాశ్రయం పూర్తయితే మేడారం జాతరతో పాటు లక్నవరం, రామప్ప, ఇతర పర్యాటక ప్రదేశాలకు వచ్చే ప్రజలు సైతం దాన్నే వినియోగించుకుంటారని సీఎం తెలిపారు. కాగా వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ, సీతక్క, సిఎస్ శాంతకుమారి, ఆర్&బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తెలంగాణలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ 1000 గొంతుకలు 1,00,000 డప్పుల పేరిట మహాప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ సాంస్కృతిక మహాప్రదర్శనకు మద్దతుగా ఓయూలో విద్యార్థి సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశ చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకతను మందకృష్ణ మాదిగ పునరుద్ఘాటించారు. సమాజ సభ్యుల మధ్య సంఘీభావం కోసం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని అన్నారు. ఇప్పటికీ కొందరు మాలలు వర్గీకరణకు అడ్డుపడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో అంతిమ పోరాటంగా మాదిగల అస్తిత్వమైన డప్పుతో ఫిబ్రవరి 7న మాదిగల గుండె చప్పుడు వినిపిస్తామని చెప్పారు. ఈ దండోర సాంస్కృతిక మహాప్రదర్శనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందనగా ఈ ప్రదర్శన నిర్వహిస్తామని అన్నారు. అంతేకాదు ఎస్సీ వర్గీకరణ తక్షణ అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. అన్ని ఎస్సీ ఉపకులాలకు సమాన ప్రయోజనాలు నిర్ధారించడానికి అవసరమైన వర్గీకరణ ప్రక్రియను కొన్ని గ్రూపులు అడ్డుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ సంస్థ 1994 నుండి పోరాడుతుంది. ఈ వర్గీకరణ ద్వారా ఎస్సీ వర్గంలోని అణగారిన వర్గాలకు విద్యా, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలు సజావుగా అందుతాయని ఎంఆర్పీఎస్ చెబుతుంది. 99 డిసెంబర్ 8వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ న్యాయం జరగాల్సిందే సపోర్ట్ చేశాడు. అప్పుడే వర్గీకరణ జరిగింది. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన
90% పూర్తయిందని, జీహెచ్ఎంసీ పరిధిలోని 88% పూర్తయినట్లు గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలకు ఆర్థికంగా బలహీన వర్గం కింద వారిని గుర్తించి సొంత స్థలాలలో కొత్త ఇళ్లు నిర్మించుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ మేరకు సచివాలయంలో అధికారిక వెబ్సైట్ను ప్రారంభించిన మంత్రి పోర్టల్ మరింత పారదర్శకతను తీసుకువస్తుందని, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ద్వారా సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు. ఆన్లైన్లో ఎంట్రీ చేసిన తర్వాత సమాచారం గ్రామాల్లోని ఎంపీడీఓ, నగరాల్లోని మున్సిపల్ కమిషనర్కు చేరుతుంది. దరఖాస్తుదారులు SMS ద్వారా క్రమం తప్పకుండా సమాచారం పొందుతారు. అంతేకాదు తమ ఫిర్యాదుల స్థితిగతుల గురించి ఆన్లైన్లో కూడా తనిఖీ చేయవచ్చు. అంతేకాదు మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించడం ద్వారా అర్హులైన వారికి మాత్రమే ఈ పథకం పరిధిలోకి వచ్చేలా చూస్తుందని మంత్రి అన్నారు. ఈ పథకం పరిధిలోకి రాని వారి గురించి భయాలను తొలగిస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకం తర్వాతి దశలలో భూమి లేని వారికి గృహ యూనిట్లు అందిస్తామని మంత్రి చెప్పారు. మొదటి దశలో భాగంగా ప్రస్తుతం పేదలకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తర్వాతి దశలలో ప్రభుత్వం ఇతర నిరుపేదలకు 4.5 లక్షల గృహ యూనిట్లను అందించాలని ప్రణాళికలు రచించింది. వాస్తవ వార్తలకు టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.